గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కొన్ని ప్రశ్నలు డిలీట్ చేసే అవకాశాలు ఉన్నాయి. దానివలన స్కేలింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. మరి డిలీట్ అంటే కొన్నింటికి డిలీట్ చేయొచ్చు, కొన్నింటికి రెండు ఆప్షన్లు 3 ఆప్షన్లు కూడా ఇవ్వచ్చు. సపోజ్కి మనకి జాగ్రఫీలో డార్జిలింగ్ మరియు అదేవిధంగా బ్రహ్మపుత్ర నది, ఆ రెండు కూడా అకాడమీ బుక్కుల్లో ఆన్సర్స్ ఉండడం వల్ల దానికి రెండింటికి ఆన్సర్ ఇవ్వచ్చు. ఇలాంటి ప్రశ్నలన్నింటికి కూడా రెండింటికి ఆన్సర్ ఇవ్వచ్చు, లేదా కొన్ని డిలీట్ చేయవచ్చు. ఇలాంటప్పుడు మీరు ఆల్రెడీ ఏపీపీఎస్సి కీ ప్రకారం ఎన్ని వస్తున్నాయో లెక్క పెట్టుకున్నారు కదా. పెట్టుకున్న తర్వాత మీకు వచ్చిన స్కోరు తగ్గొచ్చు, పెరగవచ్చు. మ్యాక్సిమం పెరిగే అవకాశాలు ఉన్నాయి, భయపడొద్దు. అయితే ఈ స్కేలింగ్ ఎలా చేస్తారు ఈ యొక్క వీడియో చివరిలో చూద్దాం. మరి ఇంకేం లేదండి, ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఎప్పుడు కూడా చాలామంది నాకు అడిగింది ఏంటంటే, సార్ మరి మేము క్వాలిఫై అవ్వకపోతే మరి చదివి వేస్ట్ కదా. సార్ జీవితంలో చదివింది నాలెడ్జ్ అండి, ఓకేనా. మనం అనుకుంటాం ఈ నోటిఫికేషన్ అవ్వకపోతే మరి లేదని, కానీ మరలా నోటిఫికేషన్ వస్తే ఖచ్చితంగా మరలా నువ్వే ప్రిలిమ్స్ నుంచి స్టార్ట్ చేస్తావు. ఈ గ్యాప్లో సమయాన్ని వేస్ట్ చేయకండి. ఒక ప్రయత్నంలో అందరికీ వచ్చేదండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఎన్ని పోస్టులు ఉంటాయి? 900 పోస్టులు. అందువలన మీకు తక్కువ మార్కులు వచ్చినప్పటికీ ఇప్పుడు మెయిన్స్ అనేది బాగా స్ట్రాటజీగా చదువుకున్నారు అనుకోండి, నెక్స్ట్ నోటిఫికేషన్ ఎంతో దూరంలో లేదు. ఓకే, నెక్స్ట్ నోటిఫికేషన్ గవర్నమెంట్ చేంజ్ అయితే ఒకవేళ డిసెంబర్ లోపే ఉంటుంది. ఈ గవర్నమెంట్ ఉన్నా నోటిఫికేషన్ ఇచ్చి తీరాల్సిందే. సార్ మీరు ఎలా చెప్తారు సార్ నోటిఫికేషన్? నేను ఇంతకు ముందే చెప్పాను, ఈ యొక్క గవర్నమెంట్ చివరిలోనే నోటిఫికేషన్ అనేది ఉంటుంది అని. ఎవరు వినలేదు. డిఎస్సి కోసం కూడా క్లియర్గా చెప్పాను. అయితే ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు 60 పెంచారు. జగన్మోహన్ రెడ్డి గారు 60 నుంచి 62 పెంచారు. 4 సంవత్సరాల వయోపరిమితి పెరగడం వలన రిటైర్మెంట్స్ అన్నీ 2024 జూన్ మే ఈ సమయంలో చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. సుమారుగా గ్రూప్ 2 సర్వీసుల్లోనైతే 5,000కి పైగానే ఉన్నాయి. దానికి ఎగ్జాంపుల్ మా డిపార్ట్మెంట్. ప్రతి డిపార్ట్మెంట్ గ్రూప్ 2లో విపరీతమైన రిటైర్మెంట్స్. అందుకే ఎవరికి ప్రమోషన్ కూడా రాలేదు, ఎందుకంటే వాళ్ళు రిటైర్ అయితేనే కదా ప్రమోషన్ వస్తుంది, ఆ ఖాళీ కూడా అవుతుంది. సో అందుకే దయచేసి సమయాన్ని దుర్వినియోగం చేయకండి. అయితే మేమేం చేస్తున్నామంటే, ఇప్పుడున్న మెయిన్స్ దృష్ట్యా నెక్స్ట్ మరలా నోటిఫికేషన్ దృష్ట్యా లైఫ్ టైం వ్యాలిడిటీ అనే ఒక కోర్సును స్టార్ట్ చేస్తాను. ఆల్ కాంపిటేటివ్ అన్ని ఎగ్జామ్స్ కూడా. ఎందుకంటే షార్ట్ టర్మ్లో ప్రిపరేషన్ చేసి ఉద్యోగం చేయడం చాలా కష్టంగా ఉందండి. అందుకే లాంగ్ టర్మ్లో నా పరిధిలో కొంత 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉంటే ఖచ్చితంగా మీకు ఎంతైతే సబ్జెక్ట్ని ఏ విధంగా కోరిలేషన్ చెప్పాలో ఆ విధంగా చెప్పి మీకు అనుసంధానించి ఎగ్జామ్స్ పెట్టి మిమ్మల్ని విజేతలుగా తయారు చేయగలం. ఓకే సార్. అయితే చూడండి సార్, ఏప్రిల్ 2వ శుక్రవారం ఏప్రిల్ 12న విజయనగరంలో ఆఫ్లైన్ మెయిన్స్ బ్యాచ్ను మనం స్టార్ట్ చేస్తున్నాం. ఫీజు ఏమో 12,000 పెట్టామండి. ఫీజు 12,000 పెట్టాం, ఓకేనండి. వాస్తవంగా చెప్పాలంటే మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువనే, 15,000. అయితే నేనేమంటానంటే, ఆఫ్లైన్ ఎలా అయితే జరుగుతుందో సేమ్ లైవ్ స్ట్రీమింగ్ ఆన్లైన్లో ఉదయము సాయంత్రము మరలా మనకున్న అవకాశం బట్టి నోటిఫికేషన్ దగ్గరుంటే ఎక్కువసేపు నేరుగా ఆఫ్లైన్ ఫీలింగ్తోనే డిజిటల్ లైవ్ స్ట్రీమింగ్ క్లాసులు స్టార్ట్ చేసాం. ఫీజు 7,000 అండి దానికి. ఆన్లైన్లో లైవ్ స్ట్రీమింగ్, నాట్ రికార్డెడ్ క్లాసెస్. ఇదైతే 12,000. అయితే ఒక్కసారి చూడండి, ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే దీనికి ఆల్రెడీ ఆఫర్ నడుస్తుంది. 50% 3,500 రూపీస్గా పెట్టడం జరిగింది, అందరికీ తెలిసిందే. కొంతమంది విద్యార్థుల కోరిక మేరకు ఇంకా రన్ అవుతుంది. ఈ రోజుతో క్లోజ్ చేసేస్తాను. అయితే ఈ 3,500 మీరు ఆన్లైన్లో ముందు జాయిన్ అయ్యారు అనుకోండి, మీకు ఏప్రిల్ 12న ఆఫ్లైన్. ఒకవేళ రావాలనుకుంటే అప్పుడు ఈ ఫీజుని ఇక్కడ డిడక్ట్ చేసేస్తాం. అంటే ఆఫ్లైన్లో జాయిన్ అయిన వాళ్ళకి ఆన్లైన్ ఫ్రీగా ఇస్తాము. ముందే మీరు జాయిన్ అయ్యి షెడ్యూల్ ఫాలో అయ్యారు అనుకోండి, ఈ నెల రోజులు ఈ ఏదైతే టైం పీరియడ్ ఉందో ఒక 20 రోజులు, ఈ 20 రోజులు మీరు షెడ్యూల్ని ఫాలో అయ్యి చదివే అవకాశాలు ఉంటాయి. మరి ఈ ఫీజుని మాత్రం ఇక్కడ మీకు కట్టేటప్పుడు ఆటోమేటిక్గా మేము డిడక్షన్ చేసే తీసుకుంటాము. ఓకే, ఆఫ్లైన్లో జాయిన్ అయిన వాళ్ళకి మరలా మనం పరిశీలిస్తే మనం మెటీరియల్ ఫ్రీగా ఇస్తాం, ఆఫ్లైన్ టెస్ట్లు ఫ్రీగా పెడతాం అన్నీ కూడా. మరి ఆన్లైన్లో చూస్తే 3 times రివిజన్ అవుతుంది. ఫస్ట్ టైం కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. ఏం లేదంటే ఫస్ట్ టైం మనం చదివేటప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. రెండో టైము కొంత తక్కువ టైం, ఎందుకంటే ఆల్రెడీ చదివింది కొంత నాలెడ్జ్ ఉంటుంది కనుక కొంత తక్కువ టైం. థర్డ్ రివిజన్ మరి కొంత తక్కువ టైం. ఇలా 3 సార్లు రివిజన్ క్లాసులు, స్మార్ట్ నోట్స్లు, స్మార్ట్ క్లాసులు. ఇంకో విషయం, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ అప్డేటెడ్ ఏదైతే ఉందో ఎగ్జామ్ ముందు రోజు వరకు మీకు డౌట్స్ క్లారిఫై చేస్తూ ఆ మెటీరియల్ కూడా అన్ని బుక్స్ నుంచి, మ్యాగజైన్స్ నుంచి, అన్ని రకాల గవర్నమెంట్
గవర్నమెంట్ వెబ్సైట్స్ నుంచి సేకరించి ఇచ్చే బాధ్యత మాది. ఓకే సార్, మంచి షెడ్యూల్ సార్ ఇది కానీ మీరు ఫాలో అయితే ఎట్టి పరిస్థితుల్లో ఫాలో అవ్వాలి. ఫాలో అవడం చాలా ఇంపార్టెంట్. అందరూ జాయిన్ అవుతారు సార్, 1000 మంది జాయిన్ అయ్యారు అనుకోండి, 200 మందికి సీరియస్గా ఉంటే వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. అది నేను చెప్పేది. సో ఆ విధంగా చేయండి. ఈ 3500 50% ఆఫర్ అనేది ఈ రోజుతో క్లోజ్ అవుతుంది. సరే సార్, ఇప్పుడు స్కేలింగ్ అంటే ఏంటి? స్కేలింగ్ ప్రకారం నీకు తక్కువ మార్కులు వస్తున్నాయా, ఎక్కువ మార్కులు వస్తున్నాయా? ఏమీ లేదు సార్, 150 మార్కులకి ఎగ్జామ్ పెట్టాం. ఓకే, ఇందులో 90 మాత్రమే నువ్వు అటెంప్ట్ చేసావు. ఓకే, 60 వదిలేసావు. సో ఈ 150తో కానీ 60తో కానీ నీకు సంబంధం లేదు, 90తోనే సంబంధం. ఎందుకంటే 150 మార్కులు ఎగ్జామ్ అయింది, 60ని వదిలేసావు, లీవ్ ఇట్, దాంతో నీకు సంబంధం లేదు. ఈ 90లో 60 రైట్ అయ్యాయి, నీకు 30 తప్పు అయ్యాయి. 60 రైట్ అయ్యాయి, 30 తప్పు అయ్యాయి. చూడండి సార్, 90లో 60 రైట్ అయ్యాయి, 60 ఓకే మైనస్ 30 తప్పు అయ్యాయి. నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా, బై 3, 3 1 3 10 10 మైనస్ నీ స్కోరు 50 మార్కులు. ఇది అందరికీ తెలిసిందే. ఇందాకలా చిన్న పొరపాటుతో దీన్ని తీసేశాను. అంటే ఈ ల్యాప్టాప్ ఆగిపోవడం ఓవర్ లుకింగ్లో ఆ మాత్రం దానికి నెగిటివ్ కామెంట్లు ఎన్నంటే, సార్ నేను ఒక హోదాలో ఉండి మీకు మంచి చేయాలని, మీకు నాలెడ్జ్ షేర్ చేయాలని ఏపీపీఎస్సీ గురించి 2012 నుంచి నాకు తెలుసు కనుక దాన్ని అందిస్తున్నాను. ఇలా ఎవరైనా అందిస్తున్నారా? రెండోది, మనం చేసే మంచి ప్రిలిమ్స్కి గ్రాండ్ టెస్ట్లు ఫ్రీగా పెట్టాం, టెస్ట్ సిరీస్ ఫ్రీగా పెట్టాం. ఎవరు దానికి యాక్సెప్ట్ అంటే పొగడవసరం లేదు, ఆ మంచిని రిసీవ్ చేసుకోరు. తెల్ల కాగితం మీద నల్ల మచ్చని చూసేవాళ్ళు ఎక్కువైపోయారండి. మనం ఎంత కష్టపడి వీడియోలు చేస్తే చిన్న రిమార్క్ వచ్చింది అనుకోండి, దానికి ఎవడో కామెంట్ పెట్టాడు, ఓకే మంచిదే, మన తమ్ముడు లాంటి వాడు, సరే నేమేమనుకోను, మన గురించి తెలియక వాళ్ళు బయట ఉంటే వాళ్ళకే లాస్. వాడు ఏం కామెంట్ పెట్టంటే మ్యాథ్స్ కూడా రాకపోతే ఈ గ్రూప్ 2 స్థాయి ఉద్యోగం వచ్చేసిందా? సార్ ఒక్క విషయం సార్, నేను 2002లోనే మ్యాథ్స్ అవుట్ ఆఫ్ 100 2002లోనే ఇంటర్మీడియట్ 300కి 297. నా తెలివితేటలు ఉన్నాయి, నీకు ప్రత్యేకించి ప్రూవ్ చేసుకోక్కల్లా, ఏ సబ్జెక్ట్ అయినా అనర్గళంగా చెప్పగలను. సో అందువలన ఏంటంటే ఓవర్ లుక్లో ఆ వీడియోలో నేనేం చేశానంటే ఈ 60లో 30 తీసేశాను. అంటే ఓవర్ లుక్ని తప్పుగా చూడకూడదండి. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ కూడా ఉంటుంది. సో ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఎవరిసారి మీకు ప్రిలిమ్స్కి ముందు నెగిటివ్ కోసం ఇన్ని వీడియోలు చేశారు? ఎవరు మీకోసం ప్రిలిమ్స్కి ముందు ఇన్ని రకాల వీడియోలు చేసి మీకు గైడెన్స్ ఇచ్చారు? అవన్నీ మీకు అనవసరం, అవునా? సో ఎనీవే, నా మెంటర్షిప్లో జాయిన్ అయిన వారికి ఎంత హ్యాపీగా, ఎంత క్వాలిటీ ఇచ్చానో, ఎంతగా కేర్ తీసుకున్నానో వాళ్ళకే తెలుసు. తెలియని వాళ్ళు వాళ్ళ కర్మ. సరే, ఇప్పుడు 50 మార్కులు వచ్చాయి కదా, ఇప్పుడు స్కేలింగ్ ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాము. చూడండి సార్, ఏమీ లేదు సార్, 3 మార్కులని డిలీట్ చేసేసాడు అనుకోండి, 3 బిట్లను డిలీట్ చేశాడండి, తీసేశాడు. ఎందుకంటే సరిగా లేవు, ఓకే తీసేశాడు. తీసేస్తే ఇక్కడ ఎన్ని మార్కులు అవుతాయి? 147. ఓకేనా? అయితే వీటికి కూడా మనం వెళ్ళక్కర్లా, ఇక్కడే చూసుకోండి. ఆ తీసేసిన 3 నువ్వు రైట్ చేసినవైతే అప్పుడు నీకు మార్కులు లేట్ అవుతుంది, తప్పు చేసినవైతే ఏమవుతుంది? సార్ రైట్ చేసినవి అనుకోండి, 3 మార్కులు తీసేసాడు కదా, ఇంటూ 1 మార్క్ ఎంత మనకి యావరేజ్గా? 1 మార్క్ 0.3 కదా, ఒక 0.3 కలపండి ఇంటూ 0.3 అంటే 1 మార్క్కి 0.3 అనేది యాడ్ అవుతుంది. అంటే చూడండి ఏమి లేదు సార్, 1.3, 1 మార్క్కి 1.3 అంటే 3.9 మార్కులు తీసేస్తాడు. అంటే ఇక్కడ ఎంతకు వస్తుంది? 50లో 3.9 తీస్తే 46.1 మార్కులు అనేవి నీకు వస్తున్నాయి. అంటే ఏమి లేదు, తీసేసిన 3 నువ్వు రైట్ చేసినవైతే, తీసేసిన 3 నువ్వు రాంగ్ చేసినవైతే, ఇప్పుడు 60లో ఈ 3 తీసేయాలి కదా, 27 అయిపోతాయి కదా, అప్పుడు నీ స్కోరింగ్ పెరుగుతుంది కదా. అప్పుడు ఇంకేం లేదండి, 50కి 3.9 కలిపాయి 53.9 మార్కులు వస్తాయి. ఓకే, తీసేసినవి నువ్వు రైట్ చేసినవైతే నీ మార్కులు 3.9 తగ్గుతాయి, తీసేసినవి రాంగ్ చేసినవి అయి ఉంటే నీ మార్కులు 3.9 పెరుగుతాయి. అయితే ఇంకోసారి డబల్ ఆన్సర్లు ఇచ్చాడు అనుకోండి, డబల్ ఆన్సర్స్, సపోజ్కి డార్జిలింగు, అదేవిధంగా ఇంకేమన్నా బ్రహ్మపుత్రలోయ, ఆల్రెడీ అది నీకు తప్పు కింద లెక్కెట్టావు అనుకో, ఇది కూడా పెరుగుతుంది. అర్థమవుతుందండి? ఇలా మీకు స్కేలింగ్ ఇస్తారు. అంటే స్కేలింగ్లో నువ్వు ఏమైనా ముక్కోవాలంటే, దేవుడా నేను రైట్ చేసిన వాటి నుంచి డిలీట్ చేయొద్దు, తప్పు చేసిన వాటి నుంచి డిలీట్ చేస్తే నీ స్కోరింగ్ పెరుగుతుంది. ఒకసారి ఎనీవే ఒక విషయం గుర్తుంచుకోండి, రిజల్ట్ కోసం పక్కన పెట్టి 18 మార్కులు వరకు మనం కట్ ఆఫ్ మాకు వచ్చిన అంచనాల ప్రకారం కానివ్వండి, ఇన్ఫర్మేషన్ ప్రకారం కానివ్వండి, అంటే 15 మార్కులు దాటి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మీ ప్రకారం
మీకు స్కేలింగ్లో ఇవి యాడ్ అయితే మీరు ఇది స్కోర్ దాటుతారు, అంతే కదా. సో ఈ విధంగా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఒక్కొక్కసారి ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఎంత చదివినా అది డ్రై సబ్జెక్ట్, అది క్లాస్ అట్మాస్ఫియర్తో కూడా పెద్ద సంబంధం ఉండదు. కానీ ఎకానమీ చాలా 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 డైనమిక్ సబ్జెక్ట్. నేర్చుకోకపోతే ఒకటి చేయలేవు, నేర్చుకుంటే చేయగలవు, మ్యాథ్స్ టైప్. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ నువ్వు ఓన్గానే చదవచ్చు. కానీ ఈ 2 సబ్జెక్టులు కరెంట్ డేటాతో లింక్ అయినవి. ఒక్కొక్క సబ్జెక్టు చదవడానికే 2 నెలలు 3 నెలలు పట్టేసే సమయం. మరి మీరు ఇప్పుడు జూన్ ఎండింగ్లో కానీ నోటిఫికేషన్ ఎగ్జామ్ పెట్టేశాడు అనుకోండి, రిజల్ట్ ఏప్రిల్లో ఎప్పుడో ఇచ్చాడు అనుకోండి, 2 నెలల గ్యాప్ ఉంటుంది. సో అర్థం చేసుకోండి. సో ఒకవేళ పెరిగితే ఆ పెరిగిన సమయాన్ని మనం ఇట్లా చేసుకుందాం, అంతేగాని ఉన్న సమయాన్ని దుర్వినియోగం చేసుకోకండి. ఎప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసినా మీకు సిలబస్ మొత్తాన్ని చదవడానికి చాలా సమయం పడుతుంది, అర్థమవుతుందండి. అందుకోసమని చెప్పి స్ట్రాటజిక్గా చదవండి. ఇంకో విషయం, ఏ పుస్తకాల్లో లేవు అనేస్తున్నారు, కానీ నేను చెప్తాను సార్, నేను బిట్స్ అనాలిసిస్ చేస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. పుస్తకాల్లో ఉన్నవే ఉంటాయి. కోర్ లెసన్ పెట్టేసి 4 అంశాలు 4 గీట్ల దగ్గర తీసుకొచ్చి స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల నీకు అవి ఎగ్జామ్లు బుక్లో డైరెక్ట్గా కనిపించవు, అర్థమవుతుందా. అంతే తప్ప ఇప్పుడు హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది, బుక్స్లో ఎందుకు లేవండి, ఉన్నాయి. కోర్లే డైరెక్ట్గా ఒకే దగ్గర ఒక బిట్ ఉండదు, ఎందుకంటే అది కోర్ లెసన్ చేస్తున్నాడు. వాటన్నిటిని స్టేట్మెంట్లు అన్నింటినీ ఒక లెసన్ నుంచి ఒకటి, ఇంకో లెసన్ నుంచి ఒకటి, ఇంకోటేమో బయట నుంచి, ఇంకోటి కరెంట్ నుంచి 4 కలుపుతున్నాడు. ఆ 4 స్టేట్మెంట్ని చూడండి అంటున్నారు. ఇవన్నీ ఎలా వస్తాయంటే, పాండిత్యంలో నువ్వు సంపాదించిన తర్వాత ప్రాక్టీస్ చేయాలి కదా. అంటే బేసిక్ నాలెడ్జ్ రావాలి. బేసిక్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఆ లెసన్ కోరిలేషన్ చేసుకోవాలి. ఒక లెసన్ నుంచి ఎలా ఇచ్చినా చేయగలగాలి, అన్ని లెసన్ నుంచి మిక్స్ చేసి ఇచ్చినా చేయగలగాలి. ఆ ఫైనల్ స్టేజ్ వచ్చిన తర్వాత ఈ స్టేట్మెంట్ని ఎక్కువ టెస్ట్ సిరీస్లు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు నువ్వు ఎందుకు చేయలేవు నువ్వు చూసుకో. ఇంకో విషయం, పేపర్ టఫ్గా ఇచ్చినప్పుడు హయ్యెస్ట్ మార్కులు నీకు రాకపోయినా పర్వాలేదు, మిగతా వారికంటే 1 మార్కైనా ఎక్కువ వచ్చిందా లేదా, అంటే నువ్వు టాపర్గా ఉన్నావా లేదంటే నీకు ఇంపార్టెంట్. సో ఈజీగా ఇచ్చాడండి, 150 మార్కులకి 120 వచ్చాయి. కష్టంగా ఇచ్చాడండి, 150 మార్కులకి 80 వచ్చాయి. 2 సార్లు నువ్వు టాపరే అయితే యు ఆర్ ద విన్నర్. దానికోసం చూడు. సో ఇలాంటి కష్టంగా ఇచ్చిన పేపర్కి ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ వాతావరణంలో చేసే విధానం, ఏవి లీవ్ చేయాలి, తొందరపడకూడదు, గాబరాపడి పెట్టేయకూడదు, జాగ్రత్తగా ఎంపిక చేసుకొని పెట్టాలి, ఇవన్నీ పాటించాలి. ఇవి ఒక రోజులో కాదు, నా మెంటర్షిప్లో డైలీ దాంట్లో నేను ప్రతిరోజు ఎగ్జామ్ మీకు పెట్టిన తర్వాత క్లాస్ చెప్పి మీకు మెటీరియల్ PDF డౌన్లోడ్ ఇచ్చాం, బుక్ చేసుకొని అది చదివి ఎగ్జామ్ పెడతాం. రాసిన తర్వాత ఆ బిట్స్ అన్నింటినీ కూడా క్లాసులో లెసన్ చెప్పినప్పుడే నేను ఆల్రెడీ స్టేట్మెంట్లు చేస్తున్నాను. ఎగ్జామ్ యొక్క పేపర్ కూడా అనాలిసిస్ చేస్తాం. ఎందుకు పోతాయి సార్? ఓకే, ఎనీవే, ఆల్ ద బెస్ట్. మరి ఇంకా సమయాన్ని దుర్వినియోగం చేయకండి. థ్యాంక్ యూ.